రచయితగా, నటుడుగా, సంపాదకుడిగా, వ్యాఖ్యాతగా, విలేకరుగా, తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తిగా, తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగా, సినిమాల్లో రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాసిన వ్యక్తిగా, రేడియో ప్రయోక్తగా, అసిస్టెంటేషన్ డైరెక్టర్గా, ఆంధ్రప్రభ ఉపసంపాదకుడిగా పనిచేసిన ఒకే ఒక వ్యక్తి గొల్లపూడి మారుతీరావు గారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో పాటు మరో 3 నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. గొల్లపూడి మారుతీరావు గారు 1939 ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగరం జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు గారు. వారు జీవితాంతం విశాఖపట్నంలోనే నివాసం ఉన్నారు. సిబిఎం ఉన్నత పాఠశాల, ఏవిఎన్ కళాశాల మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు గారి విద్యాభ్యాసం